సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి హెయిర్ స్టైల్ పఫ్ అనమాట. అండ్ చాలా ట్రెండ్లో ఉండేది అప్పట్లో అంటే 5 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో చాలా సింపుల్గా హెయిర్ పఫ్ లేకుండా పఫ్ని ఎలా మనం సింపుల్గా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవాలనేది షార్ట్ హెయిర్ కానీ లాంగ్ హెయిర్ కానీ ఎవరికైనా బాగా సెట్ అయ్యే హెయిర్ స్టైల్ అనమాట. సో చూసేద్దాం సింపుల్గా. ఫస్ట్ మన దగ్గర ఉన్న టిక్స్ ఇలాంటి టిక్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా మన దగ్గర ఉంటే ఎలాంటి అయినా టిక్స్ కానీ చిన్న పిన్స్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా రబ్బర్ బ్యాండ్ అనమాట. సో ఫస్ట్ ఇదిగోండి చూడండి, చాలా సింపుల్గా నేనైతే రబ్బర్ బ్యాండ్ లేకుండానే వేసేసుకుంటాను పఫ్. కానీ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఉంటే ఏంటంటే మనకి స్టిఫ్గా నిలుస్తుంది అనమాట పఫ్ అనేది. ఇవ్వండి చూడండి, పఫ్ని మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా హెయిర్ స్టైల్ తీసుకోవాలి. మనం నార్మల్ రెగ్యులర్గా వేసుకునే జడలాగే ఉంటుంది పఫ్ కూడా, కానీ ఏంటంటే దాన్ని మనం ఎట్లా చేసుకోవాలనేది చూపించేస్తాను సింపుల్గా. ఫస్ట్ ఇదిగోండి, ఇలా తీసుకున్న దానిలో సగం తీసుకున్న హెయిర్కి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి. ఏంటంటే ఇది స్టిఫ్గా నిలవడానికి అనమాట. రబ్బర్ బ్యాండ్ లేకుండా కూడా మనం వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంది కదా, రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం టైట్గా కాకపోయినా లూజ్గా పెట్టినా మనకేమి ఇబ్బంది ఏం లేదు. సో ఇదిగోండి, నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను కదా, ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను కదా. సో వీటిని ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టిన వాటిని మనం ఇలా హైట్ లేపాలండి. ఇదిగోండి ఇలా హైట్ లేపేసుకొని చక్కగా ఇలా హైట్గా ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది ఉన్న బ్యాక్ సైడ్ని చూడండి, చూపిస్తాను వీడియోలో. అండ్ దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసుకుంటే మనకి పఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి హైట్ పట్టి మనం ఎంత హైట్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత హైట్ పఫ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇంత తక్కువ పెట్టుకోవాలంటే తక్కువ పెట్టుకొని పిన్స్ పెట్టుకోవడమే, లేదా హైట్ కావాలంటే హైట్ పెట్టేసుకోవడమే. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా పిన్స్ పెట్టేసుకోవడమేనండి. చూడండి, ఇలా గట్టిగా ఇక్కడ స్టిచ్ చేసుకొని పిన్ చేసుకోవడమే పఫ్ని. ఇదేంటంటే పఫ్ ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటారనమాట, అలా ఏం అవసరం లేదండి, చక్కగా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇదిగోండి పఫ్ అయితే. ఇప్పుడు హెయిర్ స్టైల్ చూద్దాం. సో ఇదిగోండి ఇలా పఫ్ అయితే వచ్చేసింది. ఇంకా పఫ్ పెట్టేసిన తర్వాత గట్టిగా తోగకూడదు అనమాట. సో ఇక్కడ మనం హెయిర్ని ఇలా తీసుకోవడము, ఇలా హెయిర్ స్టైల్ని సెట్ చేసుకోవడమే అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా మోడల్ వేసుకోవాలంటే ఇలా తీసుకొని చూపిస్తాను. మాకు ఒక 2-3 మోడల్స్ ఇలా చుట్టేసుకొని అండ్ ఇలా ఇటువైపు కూడా చుట్టేసుకోవాలన్నమాట. అండ్ చుట్టేసుకొని ఈ రెండు ఉంటాయి కదండి, ఈ రెండింటిని మనం సో ఇలా బ్యాక్ సైడ్ అయితే ఒక ఫ్లక్కర్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకోవచ్చు. లేదు ఇలా ఫ్లక్కర్ పెట్టుకోకుండా మనం ఒక రబ్బర్ ఇలా వదిలేసేయండి. ఇది ఒక హెయిర్ స్టైల్ అన్నమాట పఫ్లో. అండ్ నెక్స్ట్ నార్మల్గా అల్లకుండా కూడా ఇలా ఒక ఫ్లక్కర్ పెట్టేసుకోవచ్చు. అండ్ హెయిర్ స్టైల్ అనేది సగం ఎదరికేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అది కూడా వద్దు అనుకుంటే కనుక మనం ఇక్కడ చక్క దువ్వేసేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక హెయిర్ స్టైల్. లేదంటే ఇక్కడ అల్లేసుకొని చక్కగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక హెయిర్ స్టైల్ అనమాట. సో నేను ఇప్పుడు ఇందాక వేసిన హెయిర్ స్టైల్లో చూద్దాము. ఇలా అల్లేసుకొని చక్కగా. అండ్ వీలైతే ఇక్కడ ఒక ఫ్లక్కర్ పెట్టేసుకోండి. టిక్ ఫ్లక్కర్ కాదు, టిక్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా
రౌండ్ అప్ చేసేసి చక్కగా ఒక టిక్ అయితే పెట్టేసుకోండి. చాలా హెయిర్ స్టైల్ మోడల్స్ వస్తాయి అంటే చేసుకోవచ్చండి, కానీ మనకి తగ్గ మన హెయిర్ స్టైల్కి ఏం సెట్ అయితే అలా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే పఫ్ వాళ్ళకి నేను చూపించాను అనమాట, జస్ట్ అంతే. అంటే ఇలా పెట్టేసుకొని చక్కగా హెయిర్ స్టైల్ అనేది ఇలా కొంచెం ఎదరికి వేస్తే, కొంచెం ఇలా ఎదరికి వేసుకొని అండ్ నెక్స్ట్ ఇలా ఒక చిన్నగా ఇలా తీసుకుంటే హెయిర్ చూసారా, నేను ఇలా లాగినా కూడా అది సెట్ అయిపోతుంది, ఏమి ఇది అవ్వట్లేదు అనమాట, డిస్టర్బెన్స్ ఏమి అవ్వట్లేదు. ఈ వీడియో అనేది పెద్ద పెద్ద బ్యూటీషియన్స్కి వాళ్ళకేం కాదులేండి, జస్ట్ నార్మల్గా హెయిర్ స్టైల్ ఇంట్లో మనం షార్ట్ హెయిర్స్కి ఎలా వేసుకోవాలి అన్న దానికి ఈ వీడియో అనేది చేశాను అనమాట. సో ఇదిగోండి పఫ్ అయితే ఇంకా హైట్ పెట్టుకోవచ్చు అనమాట, మనకి చూసి చెప్పాను కదా అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి టిక్స్ పెట్టుకోవడం అంత అనమాట. సో చాలా బాగుంటుంది చూడండి హెయిర్ స్టైల్, పఫ్ హెయిర్ స్టైల్. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.